అల్వాల్ సర్కిల్ ఫాదర్ బాలయ్య నగర్లోని టీసీఎస్ ఆయాన్ డిజిటల్ జోన్ను తరలించాలని స్థానికులు చేపట్టిన ధర్నాకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ నిర్వహించే పరీక్షల వల్ల స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి సమీప కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఈ కేంద్రాన్ని సందర్శించి దీనికి పర్మిషన్స్ ఉన్నాయో లేవో చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. పలు కాలనీలు ఈ టీసీఎస్ అయాన్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టీసీఎస్ అయాన్ ఇక్కడ కొన్ని టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ టెస్టుల వల్ల ప్రతినిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్లు అయి యాక్సిడెంట్లకు, అంబులెన్స్లకు కూడా దారి లేకుండా పరిస్థితి ఏర్పడుతున్నది. ఇక్కడ విచిత్రం ఏంటంటే 6,000 SFTలో బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని 20,000 SFT బిల్డింగ్ని వాళ్ళ కిరాయికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ట్రాఫిక్ పోలీసులు కూడా వీళ్ళపైన FIRలు కూడా బుక్ చేయడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా లెక్క చేయకుండా కొందరిని మభ్యపెట్టి, కొందరికి లంచాలు ఇచ్చి, అదేవిధంగా ఎవరు వస్తే ఏంటి అనే ధైర్యంతో వీళ్ళు ఇది నడిపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. టీసీఎస్ అయాన్ యజమాన్యానికి కూడా నేను చెప్తున్నా, దయచేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఎందుకంటే ఒక పక్క కాలనీలలో వాచ్మెన్లను పెడితే కూడా వాళ్ళని కొట్టి తరిమేస్తున్నారు. ఇదే కాకుండా పిల్లలకు ఇవాళ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా మటుకు ఆన్లైన్లో వాళ్ళ టీచర్స్ కానీ, వాళ్ళ స్కూల్స్ కానీ పంపించిన మెటీరియల్ వీళ్ళు పెట్టిన జామర్స్ వల్ల అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకోవాలి. నేను డీసీ గారిని కూడా కోరుతున్నా, దయచేసి బిల్డింగ్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి. వీళ్ళకి ట్రేడ్ లైసెన్స్ ఉందా, వీళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఉంది అని కూడా వాళ్ళు చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. బిల్డింగ్ యజమానిని కూడా కోరేది ఏంటంటే, మీరు దయచేసి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించే బిజినెస్ అని ఇప్పుడు రత్నదీప్ పెట్టినరు, ఎవరికి అభ్యంతరం లేదు. మరి టీసీఎస్ అయాన్ వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఖాళీ చేయించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కార్పొరేటర్ శాంతి గారికి, అదేవిధంగా పలు కాలనీ సంఘాల ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు, ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెన్లకు, మా బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.